దశాబ్ద కాలం కాలయాపన చేసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో ఎదుగుతుందో గృహలక్ష్మి అని చెప్పిన కొన్ని మంజూరీ పత్రాలు కల్పింప చేయబడినప్పటికీ వాటికి సంబంధించి మార్కౌట్ చేయడానికి అసలు హౌసింగ్ శాఖనే లేకుండా ఆ స్కీమ్ కూడా ఏదైతే 3 లక్షల రూపాయలకే పరిమితం అయి ఉండడంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హౌసింగ్ కార్యక్రమం 5 లక్షల రూపాయలతో అమలు చేయాలని చెప్పని తలపెట్టడం, దానికి సంబంధించి వీళ్ళు ముఖ్యంగా ఏదైతుందో ప్రభుత్వం అమలు చేసి తలపెట్టి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ రేషన్ కార్డుతో ముడిపెట్టబడి ఉంటుంది. బిలో పవర్టీ రేషన్ కార్డు గడిచిన దశాబ్ద కాలం కింద రేషన్ కార్డుల ప్రక్రియనే కనుమరుగైపోయింది. అటువంటి బిలో పవర్టీ లేని అర్హత సూచించేటువంటి కొలత పద్ధతిలో వైట్ రేషన్ కార్డు సంబంధించి జారీ కొరకు కూడా వీళ్ళు విజ్ఞప్తులు స్వీకరింపు చేయబడే విధంగా ఇవన్నీ కూడా ఏదైతుందో ప్రజానీకానికి అధికారులను అందుబాటులో తెచ్చే విధంగా ఉన్న 28 డిసెంబర్ నుండి మన 6th వరకు ఏదైతున్నదో ఈ ప్రజాపాలన కొనసాగుతుంది. ఈ విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించి వారి అర్హతకు అనుగుణంగా ఏదైతున్నదో ఇవాళ గ్యాస్ సిలిండరే కానీ, గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తే కానీ, ఇవాళ పెన్షన్ సంబంధించి కూడా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ 2016 పెన్షన్ కూడా 4000 చేయాలని చెప్పి సంకల్పించే ప్రభుత్వం. దానికి సంబంధించి కానీ అట్లాగే ఏ పెన్షన్ పొందే అవకాశం లేనటువంటి ఒక ఆడబిడ్డను, గృహిణుడు ఎవరున్నా కానీ వారికి 2500 పెన్షన్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా ఇవాళ ఈ మహాలక్ష్మి కార్యక్రమాన్ని ఏదైతే తెర మీద తేవడం జరిగిందో దానికి సంబంధించి కూడా మన విజ్ఞప్తులు సేకరించబడుతుంది. అంటే ఇవన్నీ కూడా వాస్తవంగా ఏదైతుందో ఇంతవరకు నా అనుభవంలో ఏ ప్రభుత్వం కూడా ఏదైతుందో ఏర్పడ్డ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 24 గంటల్లో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసిందంటే 2004లో 24 గంటల్లో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. మళ్ళీ వీళ్ళ 48 గంటల్లో ఏదైతుందో మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణ రవాణా సౌకర్యం ఏదైతుందో ఇది అమలు చేయడం జరిగింది. ప్రక్రియ కూడా ఏదైతుందో ఇవాళ మీకు 3 వారాల లోపల 20 days లోపల ఈ ప్రక్రియ ఆరంభించింది. ఇదివరకు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. వీళ్ళు మిగులు రాష్ట్రానికి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 2014 ఎన్నికలు ఏదైతుందో వాళ్ళు 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేస్తామని చెప్పి పేర్కొన్నది. June 2nd ప్రభుత్వం అధికారానికి వస్తే వాళ్ళు 1st అక్టోబర్కి అమలు చేశారు. అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 మాసాలు సమయం తీసుకున్నది. అట్లా 2018 డిసెంబర్లో అధికారానికి వచ్చిన 2వ పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 2018లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ 2016 పెన్షన్ అనేది వాళ్ళు మార్చ్ బడ్జెట్లో ఆమోదం పొందారు. దాని అమలు ఏదైతే ఉన్నదో సెప్టెంబర్కి చేశారు. అంటే ఎన్ని మాసాలు తీసుకుంటున్నాను అన్న? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 8 నెలలు తీసుకుంటారు. వీళ్ళు ఇవాళ ఏదైతే ఉందో
ఏమో ఇంకెప్పుడు ఇస్తారు అని అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను. లేదా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక నిబద్ధతతో కొనసాగేటువంటి రాజకీయ పార్టీ మరి జాతీయ స్థాయిలో అమలు చేయబడుతున్నటువంటి ఏ కార్యక్రమాన్ని మీరు ఉదాహరణ తీసుకున్నా కానీ ఇవాళ ఎన్ఓరిజిఎస్ కాంగ్రెస్ పార్టీ ఆరంభింపజేసింది, విద్యా హక్కు చట్టం కాంగ్రెస్ పార్టీ ఆరంభింపజేసింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరంభింపజేసింది, నిరుపేద వర్గాలకు ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆరంభింపజేసింది. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ కాంగ్రెస్ ఏదైతుందో వాళ్ళు చేపట్టే కార్యక్రమం తప్ప వేరే ఏ రాజకీయ పార్టీ వరకు ఒక కొత్త కార్యక్రమం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ హ్యాస్ గాట్ ఇట్స్ కమిట్మెంట్. ప్రజల పట్ల ఏదైతుందో వాళ్ళకు ఒక కమిట్మెంట్, చిత్తశుద్ధి. దాని నిదర్శనమే వీళ్ళ ప్రజాపాలన అని చెప్పంటారు. దాని నిదర్శనం వీళ్ళ ప్రజాపాలన అని చెప్పంటారు. రాబోయే కాలంలో ఈ 6 గ్యారంటీలకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఏ ఇతర కార్యక్రమ ప్రణాళికైనా కానీ వాటి అర్హతకు అనుగుణంగా వారికి కల్పింప చేయబడుతుందని చెప్పని పేర్కొంటున్నాం. ఈపీసీ ఇది రాయండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రభుత్వంపై భారం పడటానికి వాళ్ళ ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉందో నిర్మాణం తరపున ప్రాజెక్ట్ అన్ని ఈపీసీ విధానంతో చేపట్టింది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్, ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్. ఈ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అంటే ఈపీసీ విధానం అంటే ఇప్పుడు మనకి ఏదో 100 టీఎంసీ నీరు ఎత్తిపోయాలనే దానికి కావాల్సిన అంచనాలు వాళ్ళే రూపొందించుకోవాలి. అంచనా ఎంతైతే వాళ్ళు కోట్ చేయాలి. మన 100 టీఎంసీలు ఎత్తిపోయాలి. వాడు ఇంజనీరింగ్ విధానం పట్ల మనకు సంబంధం లేదు, భారం వాందే. ఇప్పుడు ఏమైపోయింది, వీడిని అడిగిలో ప్రభుత్వం వచ్చింది, రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి అయిపోయింది. ఇప్పుడు ఈపీసీ అయితే వాడు కాంట్రాక్టర్ వాన్ బాధ్యత ఉంటుండే. వాడు ఏమంటాడు, నాదేమో సార్ మా ఈఎన్సీ అని చెప్తే అట్లా చేసింది. నిర్మాణ లోపాలకు ఏదైతుందో కాంట్రాక్టర్ బాధ్యుడు గాడి డిజైన్ ఇచ్చిన దాని ప్రకారం చేశారు, అంతే కదనే. ఈపీసీలు ఏదైతుందో డిజైన్ బాధ్యత ప్రభుత్వాన్ని ఉండదు, అంత బాగుంది కాంట్రాక్టర్ది. ఈపీసీ విధానంలో మనకి ఈపీసీ విధానం ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పాల్సి. ఈపీసీ విధానం అనేది ఏదైతే ఉందో మొత్తం బాధ్యత అంతా ఈ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ మీద పడిపోతుంది, కాంట్రాక్ట్ మీద పడిపోతుంది. రేపేదైనా ప్రాజెక్ట్ లోపం ఏర్పడ్డా కానీ వాడే బాధ్యత మనం కాదు. మాకు ఫిక్స్డ్ టైం 3 ఏళ్ళలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలి, అంత నీదే బరువు బాధ్యత. ఎంత గట్టితో నాకు ఎంత మనం ఊళ్ళల్లో ఆంధ్ర సుతాలు గుత్తకిస్తావు కదనే, ఊళ్ళో ఆంధ్ర సుతాలు గుత్తకి ఇవే ఇల్లు కట్టడానికి. మాకు ఏం సంబంధం లేదు, ఇల్లు కట్టియాలి నాకు అంతే. ఎంత కావాలి, 5 లక్షలు 10 లక్షలు చెప్పు కథ. ఇది ఈపీసీ విధానం. మనం ఉమ్మడి రాష్ట్రంలో మనం ఈపీసీ విధానాన్ని అవలంబించినాం. ఉమ్మడి రాష్ట్రంలో మేజర్ ప్రాజెక్ట్స్ ఏదో ఈపీసీ విధానాన్ని అవలంబించినాం. ఈ ప్రాణహిత చెవుల ప్రాజెక్టు సంబంధించి కూడా ఈపీసీ విధానం ద్వారానే మనం నిర్మాణం చేపట్టినాం. అప్పుడు ఆనాడు దాన్ని ఎట్లా మీరు డిస్కషన్ పట్టుకొస్తారో మీరు చూడండి. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి యొక్క అవకతవకలు ఒకవైపు ఏదైతుందో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్
పిల్లలు కుంగిపోయిన సందర్భంగా దాని పరిశీలకులు ఏదైతుందో నాణ్యత ప్రమాణం లోపించింది. అసలు కాలుష్యం ప్రాజెక్ట్ సిడబ్ల్యూసీ అనుమతులు కూడా పూర్తి స్థాయిలో లేవని చెప్పిన వాళ్ళే పేర్కొన్నారు. సిడబ్ల్యూసీ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్. అసలు ఏ అనుమతి లేని ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడుతుంటే ఏ అనుమతులు పూర్తి స్థాయిలో అనుమతులు లేని అటువంటి వాటికి ఫండింగ్ ఏజెన్సీస్ ఏ విధంగా నిధులు సమకూర్చడం జరిగింది. ఈ బ్యాంకులు అప్పెట్లు ఇచ్చినాయి అంటున్నాయి. అనుమతులను పరిశీలించడానికి ఇవ్వాలి కదా. మరి మీ ఆర్థిక శాఖ ఏం చేస్తుంది? ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చేస్తుంది? నిర్మలా సీతారామన్ గారు. ఇవన్నీ కొత్తగా తెర మీదకి వచ్చినాయి కాదు. ఇలా గత 4 సంవత్సరాలకి ఏదైతుందో ఇవి చర్చలు ఉన్నాయి. బీజేపీ నాయకులు కూడా ఇప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, డొర్ల ప్రాజెక్టు నిర్మాణ లోపాలు ఉన్నాయి, ఎప్పుడు చెప్తూ ఉన్నారు. ఈ 4 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఏదైతుందో దానిపై తగు విచారణ చేపట్టడానికి ఈ విధంగా చర్యలు చేపట్టలేదు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వాస్తవాలు వెలికి తీయాలనే ఒక భావనతోని ఒక పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ పాటింప చేయబడే విధంగా న్యాయ విచారణకు ఆదేశింప చేయాలని చెప్పని భావిస్తున్న తరుణంలో మీరు సిబిఐ విచారణకు ఎందుకు కూడటం లేదని చెప్పి అనడం అయితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నారు. ఇలా మా మిత్రులు బీజేపీ నాయకులు మాట్లాడే వాళ్ళు ఏదైతున్నదో అసలు న్యాయ విచారణ పెద్దదా లేకుంటే సిబిఐ విచారణ పెద్దదా? దే మస్ట్ నో ఏది పారదర్శకతతో విచారణ చేపడుతుంది. న్యాయ విచారణ అనేది ఏదైతుందో పారదర్శకంగా ఏ విధంగా రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విచారణ చేపట్టగలిగే అవకాశం ఉన్నటువంటి ఏకైక వ్యవస్థ న్యాయ విచారణ. ఇక్కడ సిబిఐ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం మీరు వాస్తవాలు వెలికి తీయడానికి అవసరమైతే సిబిఐ యొక్క సలహాలు, సూచనలు, వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో విచారణలు తోడ్పడటానికి వాళ్ళ సలహా సూచనలు పొందే అవకాశం ఉంది. దే ఆర్ నాట్ ప్రివెంటెడ్. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈజ్ నాట్ ప్రివెంటెడ్. జ్యుడిషియల్ ఎంక్వైరీకి జారీ ఉత్తర్వులు ఏదైతుందో మీరు సిబిఐని సంప్రదించవద్దు, అనుమతి ఉండదు. దాంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు? వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎవరి సలహా సూచనలు పొందొచ్చు అంటున్నారు. సిబిఐ సలహా సూచనలు పొందొచ్చు, స్టేట్ సిబిసిఐడి సలహాలు పొందొచ్చు, విచారణలో స్టేట్ పోలీస్ సలహాలు పొందొచ్చు, వాళ్ళు ఎవరిదైనా వాళ్ళు పొందొచ్చు. ఇక మేమేదైతుందో నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ చేపట్టడానికి న్యాయ విచారణ అనేది అత్యున్నతమైంది అంటున్న న్యాయ విచారణ. అటువంటి దాన్ని మేము చేపిస్తామని చెప్పంటే సిబిఐ is nothing but police investigation. CBI is nothing but police investigation. Another central police. Central Bureau of Investigation does mean it's a central police. న్యాయ విచారణ అంటే జడ్జి కింద వీళ్ళందరినీ కూడా వినియోగించుకోవచ్చు, వినియోగించుకునే అవకాశం ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు తెలుస్తలేదా? దయచేసి ఏదైతుందో అంటే దీంతో బీజేపీ యొక్క అంటే బీఆర్ఎస్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా కొంత మనం గమనించవచ్చు. ఏ విధంగా బీఆర్ఎస్ను కాపాడటానికి బీజేపీ సిబిఐని వాడాలని ప్రయత్నం చేస్తూ దయచేసి గమనించినట్టు ఇదేం లేదు. టు రెస్క్యూ ది బీఆర్ఎస్, ఇలా కేసీఆర్ని కాపాడటానికి కొరకే ఈ సిబిఐ అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ని కాపాడటానికి ఏ విధంగా కవిత గారిపై ఉండే విచారణను తొక్కిపెట్టిండ్రో
ఏ విధంగా కవిత గారికి ఉన్న విచారణ తొక్కిపెట్టినరో ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అన్నట్టయితే కేసీఆర్ మీద విచారణ కూడా అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విచారణ కూడా ఏదైతుందో అస్త్రం వాళ్ళ చేతికి పోతుంది. అస్త్రం వాళ్ళ చేతికి పోయిందంటే పురోగతి అనేది వాళ్ళ చేతులు ఉంటుంది. అంటే కేసీఆర్ మెడ పట్టుకపోయి వాళ్ళ చేతిలో పెట్టాలి. ఇవాళ వాస్తవాలు బయటకు రానియద్దు అన్నట్టు. చూడు, దయచేసి గమనించాలి. ఇది ప్రజలు గమనించాలి. ఇది ప్రజలు గమనించాలి. న్యాయ కోవిదులు గమనించాలి. న్యాయ కోవిదులు దీన్ని గమనించాలి. మేధావి లోకం గమనించాలి. తెలంగాణ సమాజం గమనించాలి. ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ కొమ్ముగాడే ప్రయత్నం చేస్తుందో, దయచేసి గమనించాలని చెప్పండి. తప్పకుండా వెంటనే ఇవాళ ఏదైతుందో ఇలా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డొల్ల ప్రాజెక్ట్ అని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా నేను ప్రభుత్వాన్ని కూడా ఏమంటున్నాను, దిస్ ఈజ్ వన్ పార్ట్. ది అదర్ పార్టీస్ ఏదైతుందో ఇలా ప్రాణహిత తుమ్మడి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడ్డాయి 148 లెవెల్. దాని మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు ఒప్పందాలు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు ఉత్తర్వులు ఉన్నాయి. మనకు ఒప్పందం ఉన్నది. వీళ్ళు కేవలం ఏదైతుందో మ్యాక్సిమం ఒక 5-6 వేల కోట్లే, 10,000 కోట్ల లోపు ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద నుండి ప్రవాహాన్ని మళ్లింపు చేసి, ప్రాణహిత ప్రవాహాన్ని మళ్లింపు చేసి జైపూర్ వాగు ద్వారా సుందిళ్ళ మీద కల్పచ్చునే 5 నుండి 10,000 కోట్లే. 5 నుండి 10,000 కోట్ల వ్యయంతో తుమ్మడిహెట్టు వద్ద నుండి ప్రాణహిత నీటిని మళ్లింపు చేసి సుందిల బ్యారేజ్ పైన కలిపే అవకాశం ఉన్నది.